నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్లో జెన్ జీ ఆధ్యాత్మిక టచ్ ఇస్తూ సరికొత్త ట్రెండ్ కొనసాగిస్తోంది. ప్రజెంట్ వైరల్గా మారిన భజన్ క్లబ్బింగ్, దీని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. సాధారణంగా మనందరికీ భజనలు అనగానే మొదటగా గుర్తొచ్చేది గుడి గోపురాలు. వయస్సు పైబడిన వారు మానసిక ప్రశాంతత కోసం చేసే సంప్రదాయ సంగీతం అనుకుంటాం. ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఆయనను కీర్తిస్తే మనశ్శాంతి కలుగుతుంది అని భావిస్తాం. అందుకే భజనలు చేస్తూ ఉంటాం. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. ఇక ప్రస్తుత జనరేషన్లోని యువత అయితే డిమ్ లైట్లు, మోడర్న్ బీట్ల మధ్య కేరింతలు కొడుతూ ఉంటారు. మరి అలాంటి యూత్ అంతా కలిసి భజనలు చేస్తే అసలు వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సరికొత్త ట్రెండ్ కొనసాగుతోంది. దాని పేరే భజన్ క్లబ్బింగ్. కానీ ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడిందనుకునే జెన్ జీ భజనలు చేయడం ఏంటి అని. నిజానికి కొత్త ట్రెండ్తో వాళ్ళు ఆధ్యాత్మికతకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. మోడర్న్ లైఫ్ స్టైల్లో భక్తికి ఆధ్యాత్మికతకు చోటు లేదనే ఆరోపణలు పటాపంచలు చేస్తున్నారు వారు. అంతేకాదు తమదైన శైలిలో భక్తి మార్గాన్ని పునర్నిర్వచిస్తున్నారు జెన్జీ యువత. సంప్రదాయ భజనలకు వెస్టర్న్ మ్యూజిక్ని యాడ్ చేసి సరికొత్త వైబ్ క్రియేట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ అవుతుండడం విశేషం. అసలు భజన్ క్లబ్బింగ్ అంటే తక్కువ వెలుతురు ఉన్న హాల్స్ వంటి ప్లేసుల్లో భక్తితో కూడిన సమావేశాలు నిర్వహించడం. ఇక్కడ సంప్రదాయ భజనలు, కీర్తనలను, వెస్ట్రన్ మ్యూజిక్ను, బీట్స్ను యాడ్ చేసి వాటిని పాడతారు. ఇదంతా చూస్తే మ్యూజిక్ సెషన్ లేదా మినీ కచేరీలా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ డీజే బీట్స్కు బదులుగా ఆధ్యాత్మిక భజనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలను యువతే స్వయంగా నిర్వహిస్తుంది. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా జెన్ జీ యూత్కు నచ్చే విధంగా ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తారు. కానీ ఇది 100కు 100% ఆధ్యాత్మికం మాత్రమే. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భజన్ క్లబ్బింగ్ ట్రెండ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఈ ట్రెండ్ను ఇష్టపడుతున్నారు. జనరేషన్ ఏదైనా ప్రతి ఒక్కరికి ఆరాధన భావం ఉంటుంది. ఇక్కడ భజనలు ఎలా చేశామని కాదు, భక్తి నిజమైందా కాదా అన్నదే ముఖ్యం. కాబట్టి దీనికి పర్టికులర్గా ఎలాంటి రూపం అవసరం లేదు. అయితే దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ భజన్ క్లబ్బింగ్ అనేది అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు భజనలు, కీర్తనలు పాడే టైంలో బూట్లు వేసుకున్నారంటూ చిన్న చిన్న విషయాలను కూడా కొంతమంది ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువగా మాత్రం భజన్ క్లబ్బింగ్ను కల్చర్ అండ్ కంఫర్ట్ కాంబినేషన్ అని చెప్తూ ఉన్నారు. ఇదివరకు భజన్ క్లబ్బింగ్ అనేది సంప్రదాయాన్ని ప్రతిబింబించేది. కుటుంబాలన్నీ ఒక దగ్గరకు చేరి తబల, హార్మోనియం వంటి వాటితో భక్తిభావంతో ఆరాధనలు చేసేవారు, కీర్తనలు పాడేవారు, భజనలు చేసేవారు. ఇప్పుడు జెన్ జీ కూడా అదే చేస్తోంది, కానీ మోడర్న్ వేలో. అంతే తేడా, అదే భక్తి. ఇక కాబట్టి దీన్ని క్లబ్బింగ్ అని పిలిచినా, సత్సంగ్ అని పిలిచినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, నేటి తరంలో కూడా భక్తి సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది అని. దీన్ని బట్టి ఒకటి చెప్పొచ్చు, సంస్కృతి సంప్రదాయాలనేవి ఎప్పటికీ చనిపోవు, పరిణామం మాత్రం చెందుతూ ఉంటాయి. ఒకే రకమైన ఆలోచనలున్న యువత ఒక చోట చేరి భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతోంది. అలాగే సంప్రదాయ కీర్తనలకు వెస్ట్రన్ మ్యూజిక్ను యాడ్ చేయడం వల్ల యువతకు ఈజీగా కనెక్ట్ అవుతోంది. గుడిలో ఉండే వాతావరణానికి బదులుగా ఇక్కడ మరింత స్వేచ్ఛాయుత వాతావరణం వారిని మరింతగా ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా నేటి యువతరం భక్తిని, దైవ చింతనను తమ జీవితంలో భాగం చేసుకునేలా మార్చుకుంటుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. సో మీరేమంటారు? ఈ భజన్ క్లబ్బింగ్ అనేది ఒక పాజిటివ్ యాంగిల్గా మీకు కనపడుతోందా, లేకపోతే భక్తిని ఈ రకంగా మోడర్న్ చేసేసి ఈ కొత్త కొత్త సాంప్రదాయాలను పలకడం అనేది నిజంగా ఇబ్బంది కలిగిస్తోందా? దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.